తెలుసు గదా! డి.ఎన్.కే. లేవలేదా నేను పుత్రరత్నం ఇంకా ఇంకా లేవలేదండి. ఇంకా లేవలేదా 12 అవుతుంది పడకో ఇంకా లేవలేడా మీ అమ్మ పడుకోలేవు ఏంటి నాన్న పొద్దున్నే లేపుతున్నావు? పొద్దున్నారా ఇది పొద్దున్నా రా ఒకసారి బయటికి రా చూపిస్తాను ఇక్కడ బయటికి రా సూర్యుడు ఏడు చూడు ఒకసారి ఏంటి ఇది చూడడానికి లేపావా? చూసుకోలేవా నాన్న? ఇంట్లో ఏడు ఒకసారి టైం ఎంత అయిందిరా 7 అవుతుంది. చూడాల్సింది పెద్ద ముళ్ళు కదరా చిన్న ముళ్ళు కనీసం నీకు టైం కూడా చూడడానికి కదరా నీకు నేను ఎట్లా తిట్టాలో కూడా ఏమనాలో కూడా నాకు అర్థమైతలేదు లేచావా నాన్న? టీ తెమ్మంటావా, కాఫీ తెమ్మంటావా? అవలికి అమ్మ. సరస్వతి నీ పేరులో ఉన్న సరస్వతి నీ కొడుకు జీవితంలో లేదే మీ ఇద్దరు చాలు నా ప్రాణానికి మళ్ళీ వీడికి మా నాన్నగారి పేరు పెట్టినా నరసింహ అని ఇప్పుడు బాధపడుతున్నా మా నాన్నగారి పేరు ఎందుకు పెట్టా కరెక్టే నాన్న, నాకు ఈ పేరు నచ్చలేదు, మార్చేయండి. నోరము ఏదవా వెళ్ళి ఫ్రెష్ అప్ గా అలా చూడకండి నాన్న, నాకు సిగ్గేస్తుంది. నీకు సిగ్గుందారా నీకు తిను నా కొడుక తిను సిగ్గులే కూడా తిను అన్న, నీ పేరేంటి? ఆనందరా తమ్ముడు, నా పేరు నీకెందుకురా? అన్న, ఫోన్ లో గేమ్ ఆడుతూ ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావు? నాకు ఈ గేమ్ ఏంటో చెప్పు అన్న, నేను కూడా ఆడతా. ఈ గేమ్ లో చాలా డబ్బులు సంపాదించవచ్చురా. నువ్వు ఆడాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి, ఉన్నాయా? సరేనా, నేను రేపు డబ్బులు తీసుకొస్తా, నాకు గేమ్ చూపించు అన్న, నేను కూడా ఆడి డబ్బులు సంపాదించాలి. మా నాన్న ఊరికే దేని పనికి రావనేసి తిడుతున్నాడు. సరేరా తమ్ముడు, రేపు డబ్బులు తీసుకుని రా. బ్రో, ఈ డబ్బులు తీసుకొని నాకు కూడా గేమ్ చూపించు, నేను కూడా డబ్బులు సంపాదించాలి. తమ్ముడు, మనీ ఆన్లైన్లో ఉంటేనే గేమ్ ఆడడానికి వస్తుందిరా. నువ్వు ఇక్కడనే ఉండు, మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరు ఆన్లైన్ చెప్పించుకొని వస్తా, ఇద్దరు కలిసి ఆడదాం. సరే బ్రో.
వీడేంటి డబ్బులు తీసుకెళ్లి అరగంట అవుతుంది ఇంకా రావడం లేదు. అసలు డబ్బులు మా నాన్నకి తెలియకుండా తీసుకొచ్చా. ఇప్పుడు ఈ విషయం మా నాన్నకి తెలిస్తే రోజు పడుకుంటే తన్ని లేకపోతే మా నాన్న శాశ్వతంగా పడగొడతాడేమో. అమ్మో, ఊహించుకుంటే భయంకరంగా ఉంది. డబ్బులు నాకు మా నాన్న తెలిస్తే కొడతాడు. నా డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. నీ డబ్బులేంట్రా? అసలు నువ్వెవరు? అన్న అబద్ధాలు ఆడకు, నా డబ్బులు నాకు నేను వెళ్ళాలి. నీ డబ్బులు లేవు, ఏం లేవు, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకోపోరా. నీ సంగతి చెప్తా ఆగ్రా. ఏమండి మనవాడు బయట ఎవరితోనో గొడవ పడినట్లున్నాడు. బట్టలు మొత్తం గలీజ్ అయినాయి. ఇంట్లోకి రావడానికి భయపడుతున్నాడు. ఒకసారి వెళ్ళి అడుగుదాం రండి. అమ్మ నా దొంగ నా కొడక, ఇన్ని రోజులు అది ఒకటే చేయలేదనుకున్నా, అది కూడా చేసేసిండా. పద. అరే బాడకో, రోజు నేను దాన్ని సరిపోవట్లేదని చెప్పేసి కొత్తగా వెళ్ళి బయటలతో కూడా దండించుకొని వస్తున్నావారా? నువ్వు ఒక్కరు పెట్టే టెన్షన్ మాకు సరిపోవట్లేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా బయటలు కూడా వచ్చి మాకు టెన్షన్ పెట్టాలారా? అసలు అడుగుతుంటే సపోర్ట్ చేయవేందిరా? ఆ దెబ్బలు ఏంటి, అసలు ఏం జరిగింది చెప్తావా? నాలుగు తగిలియాలా? నాన్న నన్ను క్షమించండి నాన్న. ఈ రోజు నేను ఖాళీగా ఉంటున్నానని తిరుగుతున్నారు కదా. నీ ఎలానా కానీ డబ్బులు సంపాదించి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఇంట్లో ఉన్న వాడు డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు నాన్న. నేను అడగడానికి పోతే గట్టిగా కొట్టాడు నాన్న. సరే, నీకు బెట్టింగ్ గురించి చెప్పి డబ్బులు తీసుకుని నువ్వు గుర్తుపడతావారా? నాన్న సర్లే, వాడి సంగతి పోలీసులకు చెప్తా గానీ నీకేమో దెబ్బలు తగిలినా నీకు? అయినా డబ్బులు సంపాదించాలంటే బెట్టింగ్ ఆడి సంపాదించడం కాదు నాన్న, కష్టపడి సంపాదించాలి. సరేనా? సరే నాన్న, నన్ను క్షమించండి. ఒకసారి ఇలా చేయండి. ఇంట్లోకి వెళ్ళు, అమ్మ దెబ్బలకు మందు పెడుతుంది. బయట వాళ్ళు దంతే నీలో ఇంత మార్పు వస్తుందంటే నిన్ను ఎప్పుడో బయట వాళ్ళతోనే తన్నిస్తుండే కదరా. ఊరుకోమ్మా, నువ్వు మైపిచ్చేదానిలా ఉన్నావు. నాన్న ఏదో కొడతాడని భయంతో అట్లా మాట్లాడినా, అయినా బయట తన్నులు తినవచ్చి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ ఇంట్లో తన్నులు తినాలంటే బాడీ తట్టుకోదమ్మా. అందుకే అలా మాట్లాడినా. నేను మారడం అనేది నీకు నాన్నకు కళ్ళే జరుగుతుంది. అమ్మ, నాన్నకి ఈ విషయం గురించి చెప్పకమ్మా. మళ్ళీ అటాక్ వచ్చిందనుకో, పొట్టు లేకుండా నీ మొహం చూడలేనమ్మా. తెలుసు కదా, DNK. అమ్మయ్య, నా కొడుకు మారాడు, నాకు అదే చాలు. నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అది చాలు నాకు.